మహాపరిషుద్ధుడు మహాపురుడండి విషయాన్ని మాత్రం పెట్టి శుక్రవారం మాకు ఇచ్చినందుకు ప్రభు రోజు గుర్తులే సందర్భంగా ప్రభావించి నాకు ఇచ్చినటువంటి మాటలు తల్లి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సహాయం చేయండి. చూపండి మీరే మహిమ పొందమని మహిమ గంట ప్రభావం మీరే పొందమని మా ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు పరిశుభ్రమను ప్రార్థించుకుంటున్నాను ప్రముఖండి. ఆమేన్. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు నాకు ఇక్కడ మాట చెప్పారు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిపి కూర్చి, అమ్మ ఇదిగో ఈ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. అటు తరువాత సమర్థమును అప్పటి సమాప్తమైనదని ఏది ఎదిగి లేఖనము నెరవేరుతున్నట్లు నేను తప్పుకొనుతున్నాను నేను. ఆమె దేవుని స్తోత్రం. నాకు ఇచ్చిన మాట మాత్రం ఇది తగిన మాట. ఇది దానికి నిధులసు నిర్మాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యముందుటగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుకోవు. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యముందుటగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. దేవుని స్తోత్రం. నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్తున్నాను. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏం కాదు. వాక్యం చెప్తున్న మాట నేను చెప్పగలుగుతున్నాను. అందులోనూ దైవజనంతో కొంచెం సంబంధం ఉంది కాబట్టి ఈ మాటను వివరించడానికి గల జ్ఞానం కూడా ఆయనే మొట్టమొదటి బైబిల్ కొనిచ్చి అట్టపరుచుకుని కొనిచ్చి ఆ విధంగా నన్ను బలపడతారు. ఆ బలపడిన విధానాన్ని బట్టే ఇక్కడ నిలబడి ఉన్నాను, లేకపోతే ఇక్కడ నిలబడి ఉండేవాడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దేశంలో నీ కనుక దేశంలో దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని సన్మానింపుము. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలన్నా, ఏ పూట ఏ లోటు లేకుండా తినాలన్నా, ఏం చేయాలన్నా ముందు ఎవరిని చెప్పాలి కదా. తల్లి తండ్రిని సన్మానించాలి. ఎంతమంది సన్మానిస్తున్నారనేటువంటిది అది మీకే వదిలేస్తున్నా. నేను చెప్పను, నేను చెప్పొచ్చును, అది మీకు వదిలేస్తున్నా. దేవుడు మహాప్రభుని బట్టి ఈరోజు సన్మానించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొనారా లేదు, అది కూడా మీకే వదిలేస్తున్నా. చెప్పొచ్చు, చెప్పేయగలను కూడా. అయినా చెప్తున్నాడు ఉపయోగపెట్టి గడుపుతే ఉండాలి. దేవుని స్తోత్రం. అలా సన్మానించి జీవించినట్టయితే నీవు దీర్ఘాయుష్మంతుడు. దేవుని స్తోత్రం. దీర్ఘాయుమంతుడివే దీర్ఘాయుష్మంతుడు అవుతామని చెప్పినది వాక్యం ఇస్తుంది. ఆ వాక్యాన్ని బట్టి మనందరం కూడా సంఘ సభ్యుని బట్టి మనం దైవజనం చెప్పినట్టు దీర్ఘాయుష్మంతుడు అభిలాగా తల్లిని తండ్రిని కాదు సంఘ సహోదరులు చెప్పారు, దైవజనం చెప్పారు. ముందు ఎక్కడి నుంచి పాఠం మొదలవుతుందంటే నాకు తెలిసిన మట్టికి దైవజనం దగ్గర నుంచి పాఠం మొదలవుతుంది. దైవజనాన్ని సన్మానిస్తే నువ్వు తండ్రి తండ్రి సన్మానించినట్టే, సంఘాన్ని సన్మానించినట్టే. దేవుని స్తోత్రం. మరి ఇంకా తెలుసుకుంటే మన సమయం అవుతుంది. మళ్ళా సామెతలు 23, 25 చూడండి.
25 ఈ తల్లిదండ్రులను ఆయ్. నీవు సంతోషపెట్టవలెను. ఉమ్. నిన్ను కనిన తల్లిని ఉమ్. ఆనందపరచవలెను. ఉమ్. నా ఉమ్. కుమార్- ఉమ్. నా కుమారుడా, ఉమ్. నీ హృదయము నాకిమ్ము. ఉమ్. నా మార్గములు ఉమ్. నీ కన్నులకు ఇంపుగా నుండనివ్వు. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా అదే మాట, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను. దేవుని స్తోత్రం. ఎంతమంది సంతోష పెట్టాలనేటువంటిది అది కూడా మీకే వదిలేస్తున్నా. చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు, మధ్య మీద ఉంటారు. ఇప్పుడు మధ్య కావాలంటే పట్టుకోవడానికి కంగారు పట్టుకుంటారు. నేను సన్మానించడం అనేటువంటిది కొంచెం నేర్చుకోవాలి. సన్మానించడం అనేటువంటిది అదే చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పారు అదే మాట చెప్తాను అనుకుంటాను. మీరు సన్మానించడం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాలి, నేను చెప్పాలి. నవ్వొద్దు, నేను అడిగిన మాట సమాధానం చెప్పాలి. పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, అన్ని తెలిసిన వాళ్ళు కుటుంబంతోనే రక్షణ పొందినట్టుకుంటున్నారు. ఇలా పెట్టుకుని ఏ రకం పెట్టుకుని చూడటం కాదు. ఇదేంటిది సభ, ధైర్యంగా మాట్లాడతాను. దైవజనులు ఎవరు ఉన్నారు కనుక మనం చెప్పొచ్చు, చెప్పే ధైర్యం కూడా మనకు ఉంది. ఎందుకంటే ఆయన మనం రక్షించారు కాబట్టి చెప్పాలి. నేను చెప్తున్నాను అదే చెప్పాలి. మీకు నా గురించి నా చరిత్ర మీకు తెలుసు. అన్ని రకాలుగాను అన్ని రంగాల్లోనూ తెలుసు మీకు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏం చెప్పిన మాట ఇది, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టము, నిన్ను కలిగిన తల్లిని ఆనందపరచము. దేవుని స్తోత్రం. ఆనందపరచము అని చెప్పిందంటే ఎక్కడ నేనే ఉన్నాను, ఎక్కడ పనికి ఎక్కడికి వెళ్ళిపోతాను, భార్య ఉంటుంది, అది చూడమంటాను చెప్పేసి అంటాను. ఏదైనా చూసా వాడు చెప్పేసి చూసాను నీకేం అంటుంది. ఇది పరిస్థితి. సన్మానింపబడితే ఎక్కడ ఏ విధంగా సన్మానిస్తారు? ఇప్పుడు వాక్యం బాగుంది, శబ్దం బాగుంది, బాగానే చెప్తున్నాను. ఇలా చెప్తుంటే అనుకున్నప్పుడు తప్ప మంది ఉంటారు ఇక్కడ. సన్మానించాలి. ఎవరు సన్మానించాలి? ముందు తల్లిదండ్రులు పక్కన పెట్టు. తల్లిదండ్రులు పక్కన పెట్టాలి. చెప్పేసి ముందే చెప్పేది, తల్లిదండ్రులు పక్కన పెట్టు. నువ్వు రక్షణ పొందావు, ఎందుకు పొందావు అనేది కూడా నీకే తెలుసు. నేను ఎందుకు పొందానో నాకు తెలుసు. ఏ విధంగా పొందాలనుకునే నా కుదురు పేరవాలి, లేకపోతే నాకు ఇది కావాలి, నాకు ఇది చెప్పి నేను రక్షణ పొందాను అనుకున్నప్పుడు చాలామంది ఉంటారు. అది కాదు, నువ్వు రక్షణ పొందమన్నారు. నువ్వు ఎందుకోసం రక్షణ పొందావు? ఎక్కడి నుంచి వచ్చింటుంది? ఎక్కడ పొందాలి? ఎవరు చెప్పాలి రక్షణ పొందవు? ఎవరి దగ్గర పొందమన్నారు? నీ ఇష్టం. అది నీ ఇష్టం. అది ఆయన చెప్పడం ఏం చెప్పలేదు. నీ ఇష్టం. అది నీ ఇష్ట ప్రకారంగా దొరుకుతుంది. అది అంత తప్పగానే ఇష్టం లేకుండా భార్య భర్త భార్య ఉండేది కనుక భార్య రక్షణ పొందాలి. నువ్వు నడువు నేను వస్తాను, నువ్వు నేను పొందు తర్వాత పొందాను, పెళ్లి ఏంటో లేకపోతే ఇంకోటి ఏంటో ఏదో ఒకసారి పొందానంటుంది. కానీ ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతుంది? తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టావు, నీ కన్న తల్లిని ఆనందించము అని చెప్పేసి అంటున్నారు వాక్యం. ఇక్కడ ఆనందించాలంటే ఏం చేయాలి? ఆనందపరచాలి. ఎవరిని? తల్లిని కానీ, తండ్రిని కానీ, భార్యను కానీ ఆనందింపజేయాలి. రక్షణ పొందాడనుకో, ఆయన భర్త రక్షణ పొందాడనుకో, చదువు రక్షణ పొందాడనుకో, రక్షణ పొందంటే అర్థం మాట ఏముంటుందో తెలిసినా ఎప్పుడు అంగలిసిందా? ఆకుడే మంచిది. కానీ అలా కాకూడదని చెప్పేసి వాక్యం మాట్లాడుతుంది. నేను కాదు, సంతోషం పెట్టమని. సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? అనుకో నీటిలో ఒక కేజీ బంగారం ఉన్నదనుకోండి, ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి? కేజీ బంగారం ఎంతో లేదు మనకి. ఒక కేజీ బంగారం వచ్చింది అనుకోండి, ఎంత సంతోషం ఉంటుంది. దానికి రాత్రి పదకొండు ఎంత ఉంటుందో అది నీకు తెలియదు. ఎందుకు? ఈ కేజీ బంగారం ఎవరు పట్టుకుంటాడు తెలిసి బాగా నిద్ర ఉండదు, నిప్పుండదు. అది ఒక ఎప్పుడు ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, ఈ ₹1,00,00,000 సంగతి ఏంటని చెప్పేసి నిద్ర పట్టదు, తిరిగి తగ్గిపోతాడు. ఏంటి ఉపయోగం ఏంటి? చెప్పండి కూడా కాదు. తప్పు ఉంటే నన్నే సరే అది మీరు తప్పుగా మాట్లాడాలని చెప్పి చెప్పచ్చు. నేను ఒప్పుకుంటాను అనుకున్నాను. సంతోష పెట్టమంటే ఏ విధంగా సంతోష పెట్టాలి? సంతోషం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ముందు చెప్పాను. దేవుడిని చూస్తాను. దేవుడు తర్వాత వచ్చాడు. దేవుడు నాకు అది కాదు, దైవజనుడి ద్వారాగా వచ్చింది. అది నేను నమ్మినాను, అవ్వకపోయినాను. ఎందుకు? నేను మీ దగ్గర రక్షణ పొందుతాను.
ఎవరు చెప్పారు, ఎవరు వెళ్ళారు కదా? ఆయన దగ్గర నుంచి వచ్చింది అది. ఆయన దగ్గర వచ్చినప్పుడు ముందు ఎవరు? ఆయనే కావాలి. ఆయన దగ్గర సంతోషం వచ్చిందంటే ఎప్పుడు సంతోషమే. దేవుని స్తోత్రం. ఎప్పుడు సంతోషంగా, ఎప్పుడు సంతోషం కూడా రోజు, సంతోషం లేని రోజు అడగండి. ఇక్కడ భర్త 99 పనులు అంటే ఇది ఏం కలేదు, దానికి దానికి కట్టకుండా ఎనర్జీ అని అనుకోవచ్చు, అనుకుంటారు. మాకు మరి పడే ఉండే ఆర్ఎండి రేడియో విశాఖపట్నం కేంద్రం అర్థమైందా? ఇప్పుడు విజయవాడ కేంద్రం మారిపోయింది. ఇప్పుడు విజయవాడ కేంద్రం కదా కాయపడుతుంది. ఇది పరిస్థితి. మనకి ఏం మాట్లాడుకుంటున్నామో సంగతన్ గారు ఏం మాట్లాడాడో, సంగతన్ గారు ఏం మాట్లాడాడో కావాలంటే నోట్ చేసుకొని, కావాలంటే ఈ రోజు ఈ సమయంలో 1 గంట పావు అయింది. 1 గంట పావు అయినప్పుడు ఈ సంగతన్ గారు ఏం చెప్తున్నాడో ఖచ్చితంగా వితిన్ సాయంకాలం 9-8:30 అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళాలంటే అమరావతి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. ఎందుకు వెళ్తుందని ఎక్కువ అది నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆయన దగ్గర నేను పని మనిషిని, సెక్రటరీ గారు అక్కడ ఉంటావు, సెక్రటరీ గారు వచ్చారు. నేను సంతోష పెట్టడానికి చాలా ప్రయత్నం చేశాను, సంతోష పెట్టడానికి చాలా ప్రయత్నం చేశాను. కొన్ని సంవత్సరాలు పట్టింది. చివరికి ఎందుకో అప్పుడు ఉన్నప్పుడు ఏమండి అన్నది, ఏమండి ఐదారు పాడు కడగాలన్నది. ఇదేంటి బాబు, మనం ఎప్పుడో కడిగేసాం, పాడు కడిగించేసుకున్నాము, ఇవన్నీ అయిపోయి కదా, ఇప్పుడు పాడు కడిగాను నేను, కడగాలన్నది. కడిగాము. ఇదే తెలిసినాడు, కడిగాము. సంతోష పెట్టాలి అనేటప్పటికీ ఆయన సంతోషించడం మానేస్తుంది. నీకు అనవసరం, నాకు అనవసరం. దేవుని స్తోత్రం. అలాగా ఎదటి మనిషిని భార్యను కావచ్చు, తమ్ముడు పెళ్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, వేరేవాడు కావచ్చు, ఎవరైనా సరే ఈ దైవజనుడిని సంతోష పెట్టినప్పుడు ఆయన ఏమంటావు, అది నీకు అనవసరం, నీకు అక్కర్లేదు, నోకు వచ్చినది దానికి సంబంధమే లేదు. నా లెక్క ప్రకారంగా దానికి ఏ విధమైన సంబంధం లేదు. ఆయనని సంతోష పెట్టినప్పుడు అనేక విధాలుగా దేవుడు సంతోషపరుస్తాడు. దేవుని స్తోత్రం. అలాగా సంతోష పెట్టే మనసు దేవుని మాటలను బట్టి మన సంగతి అనుభవించాలని కోరుకుంటున్నాను. అందరూ స్తోత్రం ఏంటంటే ఒక్కడే ఇద్దరు అదే బాగా సంతోష పెట్టడం అనేది అది మామూలు ఏదో నేను నోటి మాటతో చెప్పాను నేను. సంతోష పెట్టండి అనే మాటకి ఎంత ఆనందం ఉందనేటువంటిది నీకు చెప్పాను కదా, 1 రూపాయలు ఉంటే అంత సంతోషమో అంత సంతోషంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా చెప్తానండి, మత్తయి సువార్త 15:4 చూడండి. త్వరగా మరి నాకు సమయం అయిపోతుంది. తర్వాత మళ్ళా చెప్పరా? తల్లిదండ్రులను గణపరచు మరియు అది తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలెనని దేవుడు సెలవిచ్చెను. దేవుని స్తోత్రం. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. ఆమేన్. దేవుని స్తోత్రం. చూసారా 4వ వచనంలో, మత్తయి సువార్త 4వ వచనంలో తల్లి తండ్రులను గణపరచమని తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలెననియు. తప్పక మరణం పొందుతాడంట. ఏ విధంగా మరణం పొందుతాడనేటువంటిది అది ఎవరో చెప్పలేరు. ఏ విధంగా ఇప్పుడు చచ్చిపోతాడనేటువంటిది అనేటువంటిది ఆయనకే తెలుసు. లేకపోతే మీకు ఎవరికైనా తెలిసేమో నాకు తెలియదు.
నేను చచ్చిపోతాను, ఇంకో అన్ని ఇక్కడ ఉన్నాయి, ఇంకో దాంట్లో ఇక్కడ ఉన్నది, ఇక్కడ అక్కడ పలానా వాడిని తప్పేవాడు, ఇంకో నోట్లు ఇవన్నీ కూడా చెప్పేసి కూడా కొంతమంది ఉంటారు. నేను చూశాను కూడా వాళ్ళని చూశాను. కానీ ఎక్కడున్నాయో తెలియదు వీడికి, ఎవరిచ్చాడు తెలియదు వీడికి. అని తెలుసా? తెలుసండి? తెలియదు. కారణం ఇప్పుడు మనం మొత్తంగా ఎవరికి తెలియదు. అందుకని తండ్రి నేను దూషించేవాడు తప్పక మరణము పొందున నీవు దేవుడు సెలవిచ్చాను. ఎవరన్నా నువ్వు చచ్చిపోతాడా అని చెప్పేసి అక్కడ వచ్చినాను, నన్ను ఆజ్ఞాపించాను, చచ్చిపోతాడు ఈ దిగేసినట్టు చచ్చిపోతావు అని చెప్పేసి అనండి. మీకు ధైర్యం ఉంటుంది, ఎవరికైనా సరే మీకు ధైర్యం ఉంటే నువ్వు చచ్చిపోతావు చెప్పండి, నువ్వు చచ్చిపోతానేమో చూస్తాను. ఏ గుర్తుది నోటు మాటిది, నువ్వు చచ్చిపోతావు అని చెప్పి నేను ఏం చచ్చిపోతావు, 6 గంటల నుంచి చచ్చిపోతాడు. నువ్వు ఆలోచించుకుంటే అవ్వడండి, అలాగే 6 గంటల నుంచి చచ్చిపోతాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా మనం ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం అంటే చాలామంది మనకి ఇక్కడ ఎక్కువ మంది ఆటలు ఉన్నారు, తక్కువ మంది మగుళ్ళు ఉన్నారు. ఈ మగోళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. మగోళ్ళు కొంచెం సీక్రెట్గాను శారీరకంగాను మాట్లాడుకుంటారు. హలో, అందుకని అవి పక్కన పెట్టాలి. ఏంటి అసలు నీకు అసలు వచ్చిన పని ఏంటి, నువ్వు వచ్చిన పని ఏమిటి, నువ్వు ఏం చేస్తున్నావు అది కావాలి. అంతే తప్ప కానీ నేను ఏదో చేసేస్తాను అని అంటే ఏం చేస్తావు, నువ్వు ఏమి చేయలేవు. నా ఎప్పుడా కానీ ఏమి చేయలేవు. చేస్తాడన్నా కూడా చూడండి, ఎవరైనా ఉంటే చేయలేడు. ఎందుకంటే ఆ చేతిలో ఏమి లేదు, గురించి ఏం చేయలేడు. చేయలేడు. ఏ సమయానికి ఏం జరుగుతుంది అనేటువంటి వాటికి తెలియదు. నిస్సహాయుడు మనిషి, నిస్సహాయుడు. వెళ్దాం అనుకుంటాడు, ముందు వెళ్దాం అనుకుంటాడు, మధ్యలో చనిపోతాడు. చూస్తాడు కదా, ఎందుకు జరుగుతుంది. ఏ జరిగింది అది బాబు ఇప్పుడు గుర్తిందిరా, ఆ మాట గుర్తిందంటాడు, ఇంకోటి అంటాడు తెలియదు. అలాగా అనేక విధాలుగా అనేకమైనటువంటి సమయాల్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సంఘటనలు జరిగినప్పుడు అప్పుడు ఎంత దెబ్బ తగిలినా సరే, అదో తండ్రి ఇలా దెబ్బ తగిలిందని మాట్లాడాలి. అయ్యో నా కొడుకు గుర్తేశాడు, ఎవడాడు నా కొడుకు సకాల శిక్షణ అంటారు కాబట్టి అంటారు. మేము మగోళ్ళు అయితే కొంచెం వెనక ముందు చూసుకుని మాట్లాడుతున్నాం అంటారు, ముందు చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చినటువంటి స్పిరిట్ అటువంటిది. అలాగా దేవుడు అందుకనే స్త్రీని తలగా చేశాడట. దేవుని స్తోత్రం, తల మీద ఎక్కేసే ఆడుతున్నారు. ఆవిడ ఆడినట్టుగా ఇక్కడ ఆడకపోతే మెతులు లేవు. కలిపేసేయండి. దేవుని స్తోత్రం. ఇది పరిస్థితి. ఇలాగా అనేక రకాలుగా భర్తనే పెట్టేటప్పుడు భార్యను చాలా ప్రేమిస్తున్నారు. ఎంతవరకు ప్రేమిస్తారు, అక్కడ మాట్లాడుతున్నారు, ప్రేమిస్తారు. ఏం ప్రేమిస్తాడు, ఎంతవరకు ప్రేమిస్తాడు, పిల్లలు పుట్టేసినట్టు ప్రేమిస్తాడు. ఎక్కడికి వెళ్ళాము, నేను తగ్గలేదు అంటారు. దేవుని స్తోత్రం. పరిస్థితులు అలా ఉంటుంటాయి. తర్వాత తల్లిదండ్రులను కనపడి తల్లిని దూషించబడి తప్పక మరణం పొందినని దేవుడు సెలవిచ్చాడు. మీరైతే ఒక తండ్రినైనా చూసిన వలన ప్రయోజనం మేము అది దేవాత్మకమైన చెప్పకుండా మన తండ్రి తల్లినైనా గడపడలేదు అని చెప్తున్నాను. దేవుని పాత్రం ఇవన్నీ ఉన్నటువంటి వారికి గణపడతాడు. దేవుని తక్కలేదని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. అలాగా ఇంకొక మాట ఉందండి. ఎఫెసీయులు 6 ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం
రెండో వచ్చిన నుంచి చదవండి. నీకు మేలు కలుగునట్లు ఆ. నీ తండ్రిని ఆ. నీ తల్లిని సన్మానించుము. ఉమ్. అప్పుడు నీవు ఉమ్. భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. దేవుని స్తోత్రం. చూసాం కదా, నిర్మాకాండంతో మొదలైంది. మళ్ళా ఎపిసి పత్రిక వచ్చే వరకు కూడా ఏమని వ్రాయబడినతో మీకు అందరికీ తెలుసును. పరిస్థితులను కోరుతున్నారు. నీకు మేలు పలుకున్నట్లు నీ తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు మగుదువు. ఎప్పుడండి అయ్యా? అప్పుడు ఎప్పుడు తల్లిని సన్మానించము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అని అంటే మోషే గారు ఎప్పుడో చనిపోవాలి. మోషే గారు ఎప్పుడు చనిపోవాలంటే ఆయన మళ్ళా ఈయన అదేంటి 6 లక్షల మందిని పోషించి తర్వాత మళ్ళా సముద్రాన్ని విడిపించేసి తీసుకొచ్చిన తర్వాత ఆయన సంవత్సరానికి మళ్ళా సముద్రం కూడా బాయి గారికి నడిపించినప్పుడు ఈయన మళ్ళా వచ్చిన తర్వాత 12 మంది మిగిలితే 12 మంది కూడా వెళ్ళిపోయి వాళ్ళకి పేరు ప్రపంచం పంపించి అక్కడ చూసామంటే 20 మంది సంవత్సరాలు చెప్పారు. ఇక్కడ కాలిపోయి వచ్చేవాళ్ళు వారిని పంపించినట్టు 10 మంది సంవత్సరాలు చెప్పారు. అక్కడ కూడా మోషే గారు మళ్ళా 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. నిండు వృద్ధాప్యంలో నిర్ణయించారు. ఆయన ఇప్పటి వరకు కూడా ఈ రవిలను కొన్ని సందర్భాల్లో నేను వింటూ ఉంటాను. ఆయన నిండు వృద్ధాప్యంలో నిర్ణయించిన మాట ఉంది. ఎప్పుడు నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని సన్మానించము. అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వగదువు. దీర్ఘాయుష్మంతుడు ఉంటుంది. అందుకని దేవుడు మహాత్ముడిని బట్టి మరి సమయం నాకు ఇచ్చాడు. సమయంలో ఇదిగో తెలుసుకుంటున్నాను. ఇందులో మరి ఏ విధమైన పొరపాటు ఉంటే క్షమించమని నేను అడుగుతున్నాను. అలాగే దైవంలో ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి దేవుడికి అక్కడ స్వార్థాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఈ వాక్యం నాకు ఎందుకు ఇస్తారో నాకు తెలియదు. మాట్లాడుకుని పెట్టి ఈ ఆ దైవం ఏర్పడినటువంటి సంఘం ఎదుగా నిలువబడి ఈ మాట చెప్పే భాష నాకు ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు. ఈ శుభ్రవారాన్ని సంబంధించుకుని ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. దేవుడు దీవించిన గాక. అందరికీ గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దేవుడు దీవించిన గాక.